అర్జున్ కళ్యాణ్ ప్రస్తుతం తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్గా రాణిస్తున్న విషయం తెలిసిందే. అర్జున్ కళ్యాణ్ టాస్కులు ఆట విషయంలో కంటే శ్రీ సత్య విషయంలోనే ఎక్కువగా హైలైట్గా నిలుస్తున్నాడు. శ్రీ సత్య వెనకే తిరుగుతూ ఆమె అన్నయ్య అని పిలిచినా కూడా పట్టించుకోకుండా ఆమె వెనక తిరుగుతూ 2 సార్లు జైలుకి వెళ్ళినా కూడా మనోడికి బుద్ధి మాత్రం రాలేదు. అర్జున్ శ్రీ సత్య కోసం ఎంత ట్రై చేస్తున్నా కూడా శ్రీ సత్య మాత్రం అతన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టింది. అంతేకాకుండా శ్రీ సత్య ఎంత చీదరించుకున్నా కూడా ఆమె వెనకే తిరుగుతూ ఆమె కనిపిస్తే చాలు సొల్లు కాచుకుంటున్నాడు. అర్జున్ కళ్యాణ్ని చూస్తుంటే హౌస్లోకి టైటిల్ కోసం వచ్చాడా లేకపోతే శ్రీ సత్య కోసం వచ్చాడా అన్న విధంగా గేమ్ ఆడుతున్నాడు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే అర్జున్ కళ్యాణ్ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో శ్రీ సత్య వెనక పడుతున్నాడు. కానీ బిగ్ బాస్ హౌస్కి రాకముందు పూజిత పొన్నాడా అనే ఆమెతో డేటింగ్ కూడా చేశాడు. వీళ్ళిద్దరూ చాలా ఏళ్ల పాటు డేటింగ్లో ఉండటమే కాకుండా పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అన్న వార్తలు కూడా వినిపించాయి. ఇదే విషయాన్ని స్వయంగా అర్జున్ కళ్యాణ్ మాజీ ప్రేయసి అయిన పూజిత పొన్నాడా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నేను సింగిల్గానే ఉన్నాను. అర్జున్ కళ్యాణ్తో కలిసి కొన్నాళ్ళు డేటింగ్లో ఉన్నాను. మేమిద్దరం కలిసి చాలా ప్రాజెక్టులు చేశాం. డేటింగ్ చేసి ఆ తర్వాత విడిపోయాం. అది జరిగి చాలా కాలమైంది. ఇద్దరూ కలిసి విడిపోవాలి అనుకున్నాము. అనుకున్న విధంగానే విడిపోయాం. అర్జున్ నాకు ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత ఓకే చేశాను. ప్రస్తుతం అర్జున్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాడు. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అలాగే మా మధ్య మంచి రిలేషన్ ఉంది. అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. మేము విడిపోయాం కానీ మా మధ్య రిలేషన్ మాత్రం పోలేదు అని చెప్పుకొచ్చింది పూజిత పొన్నాడ. ప్రస్తుతం ప్రసారమవుతున్న బిగ్ బాస్లో అత్యంత వర్స్ట్ పర్ఫార్మర్ అని ఎవరైనా అడిగితే అందరూ చెప్పే పేరు అర్జున్ కళ్యాణ్. ఎందుకంటే ఇతగాడు బిగ్ బాస్ హౌస్కి వచ్చిందే శ్రీ సత్య కోసం అన్నట్లుగా ఉన్నాడు. ఏ టాస్క్లోనూ తన పర్ఫార్మెన్స్ చూపించడం లేదు. వరుసగా 2 వారాలు వర్స్ట్ పర్ఫార్మర్గా నిలిచి అత్యంత వర్స్ట్ రికార్డ్ సాధించాడు.